హాయ్ గైస్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ గైస్ ఆర్ ఫైన్. సో ఇది వచ్చేసి ఇయర్ 2026లో జరిగిన గిరి ప్రదక్షిణ అనమాట. సో ఈ గిరి ప్రదక్షిణకి ఈసారి నేను, మా అక్క, మా మమ్మీ వెళ్ళాము. అండ్ మేమైతే తొలిపవంచ దగ్గర, మెయిన్ తొలిపవంచ సింహాచలం దగ్గర ఏదైతే ఉన్నదో అక్కడే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసామన్నమాట. ఈసారి ఏంటంటే లైక్ వి గాట్ సమ్ న్యూసెస్ కదా, లైక్ మీ ప్లేసెస్ దగ్గరే కొన్ని ప్లేసెస్ దగ్గర తొలిపవంచ పెట్టాము, అక్కడ కొట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడికే ఎండ్ చేయాలని ఏదో సమ్ న్యూస్ వచ్చింది. బట్ మేమైతే ఎర్లీగా, లైక్ ఎర్లీ ఏం కాదు, 11 o'clock అలాగా స్టార్ట్ అయ్యామన్నమాట. సో సింహాచలం వెళ్ళి అక్కడే తొలిపవంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి మా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. అండ్ మా జర్నీ, మా గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది, ఎలా కంప్లీట్ అయింది, ఆ ఫుల్ బ్లాగ్ మీకోసం. అండ్ ఈసారి అయితే కోనేరు సైడ్ నుంచి రోడ్ ఇచ్చారనమాట నడవడానికి. అంటే తొలిపవంచ దగ్గరికి రీచ్ అయ్యి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడానికి మేమైతే కోనేరు సైడ్ నుంచి వెళ్ళాము. లాస్ట్ టైం అయితే మేము చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. సో అప్పుడు ఏమైందంటే హనుమంతవాక దగ్గరే ఆటోస్ అవి ఆపేశారు. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఫ్రీ బస్ క్యాచ్ చేసి మళ్ళీ ఆ ఫ్రీ బస్ ఏమో హాఫ్ రూట్ వెళ్ళి అదంతా లైక్ లిటరల్గా అప్పుడే చాలా కాళ్ళ నొప్పులు అవి వచ్చేసాయి అనమాట. అండ్ ఈసారి మాత్రం బాగానే అడవరం వరకు వెళ్ళి అక్కడి నుంచి కోనేరు సైడ్ నుంచి నడుచుకొని వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఒక్కొక్కసారి ఇలా నడుస్తున్న కొద్దీ ఒక్కొక్కసారి కిలోమీటర్స్ ఒక్కొక్కలా కనిపిస్తున్నాయి. అండ్ నాకు తెలిసి అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లమే అనుకుంటాను ఇది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టారు. బట్ ఇట్ లిటరలీ హెల్ప్ఫుల్ అనే అంటాను. కానీ చాలామంది ఏంటంటే లైక్ ఇంకా ఎంత ఉందా అని ఆగిపోయే వాళ్ళు ఉంటారు. ఓకే ఇంతే కదా అని నడిచే వాళ్ళు ఉంటారు. నాకు తెలిసి ఇంతే కదా నడిచేద్దాం అని ఎవరేమో అనుకోరు. కానీ అలా అందరితో ఉంటుండగా అయితే నడిచేయాలనే అనిపిస్తుంది మ్యాక్సిమం. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, కాళ్ళ నొప్పులు, అలసట వాళ్ళకైతే బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నా కాళ్ళు నొక్కుతుంది మా అక్క. అండ్ యాక్చువల్గా అలా పట్టించుకోకూడదు పెద్దవాళ్ళ చేత, బట్ నార్మల్గా నొక్కుతుంది అనమాట. బీచ్ దగ్గర అలా కొంచెంసేపు కూర్చున్నాం, టెన్నెటీ పార్క్ దగ్గర. సో ఇలా టెన్నెటీ పార్క్ బీచ్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మేము మా నటకని కొనసాగించాము. అండ్ చాలా చోట్ల అయితే స్వామి రెప్లికాస్ పెట్టారు, స్వామి రూపాన్ని చాలా బాగా పెట్టారు. అండ్ వాళ్ళ డెకరేషన్ అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళు ప్లే చేసిన దేవుడి సాంగ్స్, డివోషన్ సాంగ్స్ మాత్రం నిజంగా ప్రతి ఒక్కరికి లైక్ ఎనర్జెటిక్ ఫామ్లో చాలా హెల్ప్ చేశాయి అనమాట. లైక్ నేను మీతో తోడున్నాను, మీ నాటక సాగించండి అన్నట్టు లిటరల్గా మంచి ఫీల్. అండ్ నేను చెప్పాను కదా తొలిపవంచ ఎక్కడ అంటే లైక్ కొన్ని ప్లేసెస్ దగ్గర పెట్టారు అని చెప్పేసి. వెంకోజీపాలెం దగ్గర అయితే మేము ఒకటి చూసాము. అండ్ మిగతావి కూడా పెట్టుంటారు, మేము అంతగా అబ్జర్వ్ చేయలేదు. అండ్ చెప్పాను కదా ఈ డెకరేషన్స్ అవి చాలా బాగున్నాయి. అండ్ మేము 14 kilometers వచ్చేసరికి లైక్ 8:30 అలా అయింది. ఇది మాత్రం దశావతారాలండి, చాలా బాగుంది. ఎవరైతే పెట్టారో నిజంగా చాలా బాగుంది. ఆల్ 10 అవతార్స్ ఆఫ్ లార్డ్, నిజంగా చాలా బాగుంది. అక్కడైతే చాలామంది ఇంకా ఆగిపోయి ఫొటోస్ అవి తీసుకొని లైక్ అది కూడా ఒక రెస్ట్ లాగా ఫీల్ అయ్యారనమాట.
అండ్ ఇలా కొంచెంసేపు దేవుడి సన్నిధిలో టైం స్పెండ్ చేసిన తర్వాత మేమైతే మళ్ళీ మా నటక సాగించాము. అండ్ మేము 4 కిలోమీటర్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ లిటరలీ మిడ్ నైట్ సమ్ 1 o'clock అలాగా. అండ్ ఇది వచ్చేసి తొలిపవంచాకి జస్ట్ 1 కిలోమీటర్ అవే. వీళ్ళైతే గిరి ప్రదక్షిణ జరిగినంతసేపు సాంగ్స్ అంటే లైవ్ దేవుడి సాంగ్స్ పాడారు. అండ్ మేమైతే ఎక్కడైతే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసామో అక్కడే మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఎండ్ చేసాము. అండ్ లిటరలీ ఐ థ్యాంక్ ద జీవీఎంసీ పీపుల్ అండ్ ద పోలీస్ పీపుల్ ఫర్ కంట్రోలింగ్ ద ట్రాఫిక్. చాలా బాగుందని అనుకుంటున్నాను ఈ ఇయర్ మాత్రం. అండ్ మాకైతే ఎటువంటి ఆటంకం కలగలేదు. అండ్ చాలా పెద్దవాళ్ళు వాళ్ళు కూడా అందరికీ సేవలు చేశారు. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ఆల్ ద వాలంటీర్స్ హూ పార్టిసిపేటెడ్ దిస్ ఇయర్. ఓం నమో నారాయణాయ. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.